వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సేమియా తోటి ఎప్పుడు రొటీన్‌గా సేమియానైనా అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. అండ్ ఇప్పుడొచ్చేది మొత్తం నవరాత్రులు, తర్వాత శ్రావణ మాసం అమ్మవారికి పూజలు, నైవేద్యాలు అన్నీ ఉంటూనే ఉంటాయి గదా! ఎప్పుడు చేసే నైవేద్యాల కంటే ఇట్లా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. అండ్ టేస్ట్ కూడా బావుంటది. వచ్చినోళ్ళు కూడా మెచ్చుకుంటారనమాట. అండ్ నేను చేసేది సేమియా తోటి మోతీచూర్ లడ్డు. అండ్ ఇంత సింపుల్‌గా మనం మోతీచూర్ లడ్డు చేసుకోవచ్చా అనిపిస్తది. ఫస్ట్ సేమియాని ఒక కప్పు వరకు మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత నెయ్యి హీట్ చేసుకొని, ఈ బరకగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక్కసారి జల్లెడ పట్టండి. ఎందుకంటే పిండి గిండి ఏమైనా ఉంటే పోతది కాబట్టి. తర్వాత సేమియాని ఇందులో ఏసి మంచి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసుకునే విధానంలోనే టేస్ట్ మారతదనమాట. ఎంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకు లడ్డు అంత బావుంటది. అండ్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 1:30 గ్లాసు నీళ్లు పోసుకోండి. మెత్తగా పూల్లాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మీరు తీపి తినేదాన్ని బట్టి చక్కెరేసుకోండి. చక్కెర కరిగిపోయిన తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే ఏసుకోండి, లేకపోతే లేదు. చక్కెర మొత్తం కరిగిపోయి నెయ్యి బయటకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, నచ్చితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే సారా పలుకులేసిన. అండ్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా లడ్డూలు చుట్టేయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి. వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటారు. అండ్ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. పలుకులు పలుకులుగా నోటికి తగులుతూ ఆసమ్‌గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.